హాయ్ అండి, నేను ఈరోజు కొత్త సరి వంటకంతో తోటి మీ ముందుకు రాబోతున్నాను. ఈరోజు నేను గారెలు చేయబోతున్నాను. ఈరోజు మనం చేయబోయేది అరటికాయ గారెలు. ఈరోజు అరటికాయ గారెలోకి ఏమేం కావాలో ఒకసారి చూద్దామండి. ఓకే మనకి ముందుగా కావాల్సింది అరటిపళ్ళు అండి, కొత్తిమీర, కరివేపాకు తరిగి శుభ్రం కడిగి పెట్టుకున్నాను. తర్వాత 4 పెద్దలపాయలు, 10 పచ్చిమిరకాయలు శుభ్రం కడిగి తరిగి పెట్టుకున్నాను ముందుగానే. మనకి గారె చేతి మీదకి రావాలి కాబట్టి నేను ఒక బౌల్లో గోధుమ పిండి తీసుకున్నానండి. మీరు ఏ పిండి తీసుకుంటారో అది మీ ఇష్టం. నేను మాత్రం ఒక బౌల్లోంచి గిన్నెకి గోధుమ పిండి తీసుకుని కలుపుకుంటున్నాను. తర్వాత తగినంత సాల్ట్ కూడా తీసుకుంటున్నాను నేను. తర్వాత తగినంత ఆయిల్ తీసుకుంటున్నానండి. నేను గారెలు ఎలా చేయాలో చూద్దాం. మనం ముందుగా అరటిపళ్ళు ఒలుచుకొని గిన్నెలు వేసుకుందామండి. తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు తరిగి పెట్టుకున్నాం కదండి, అవి కూడా వేసుకుంటున్నాను నేను. తర్వాత కొత్తిమీర, కరివేపాకు ముందుగానే శుభ్రంగా కడిగి తరిగి పెట్టుకున్నాం కదా, అది కూడా వేసుకుంటున్నానండి నేను. అంటే చిన్న గిన్నెలో కలుపుకోవటానికి కుదరలేదు, నేను ఎందుకని పెద్ద గిన్నె తీసుకున్నానండి. పెద్ద గిన్నెలో పోసుకొని కలుపుకోవటానికి తగినంత ఉప్పు వేసుకొని మనం శుభ్రంగా కలిసిందాక కలిపేసుకుందామండి. మిక్సీ లాగేసుకుందామండి. చేతి మీదకి గారెలాగా రావాలి కాబట్టి కొద్దిగా నాకు సరిపోయిన వరకు గోధుమ పిండి తీసుకొని కలుపుకుంటున్నానండి. ఇందులోకి ముందుగా స్టవ్ ఆన్ చేసి బండి పెట్టుకుంటున్నానండి. బండిలోకి సరిపోయినంత ఆయిల్ పోసుకుందామండి. ఆయిల్ త్వరగా ఆగటానికి నేనైతే పెద్ద మంట పెట్టుకున్నానండి. ఆయిల్ అయితే వేడెక్కిందండి. మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండి ఉంది కదా, దాన్ని గాలిగా వేసుకుందామండి. చూసారండి, గారెలు అయితే త్వరగా పైకి వచ్చినాయి. ఆయిల్ బాగా కాగింది అనుకుంటా. వేసిన గారెలు కొంచెం వెనక్కి ముందుకు ఒకసారి తిప్పుకుందామండి, మాడిపోకుండా. చూసారండి, 2 పక్కల ఎంత బాగా గాలినాయో. అసలు చూస్తుంటేనే నాకు చాలా బాగా నచ్చినాయండి. నాకైతే భలే వచ్చినాయి అనిపించింది. చూసారండి, బాగా 2 పక్కల బాగా గాలిని నేనైతే తీసుకుంటున్నా ప్లేట్లోకి. చూడండి ఎలా ఉన్నాయో. ప్లేట్లు వేసినా చూస్తే అవి పాలకూరలు పొంగినట్టు పొంగినాయండి. భలే ఉండేయండి అసలుకి. సూపర్. ఫైనల్గా అయితే మనం చేసుకున్న అరటికాయ గారెలు రెడీ అయినాయండి. ఎలా ఉండే ఒకసారి తిని చూద్దామండి. కాలిపోతున్నాయండి. అసలు పుట్టుకుంటేనే ఏది తీసుకోవాలో కూడా తెలియట్లేదు, అట్ట కాలిపోతున్నాయి. అసలు ఎంత మెత్తగా వచ్చినాయి అంటే అసలు చూడండి, అసలు ఎంత మెత్తగా ఉన్నాయో. ఒక పాలకోవలాగా వచ్చినాయి. పాలకోవ ఉండట్టుండే. భలే ఉండేయండి. ఉప్పంగా, తీతింగా, పుల్లపుల్లంగా, పంటి కింద మిరగాయలు, ఉల్లిపాయలు పడతా, కరివేపాకు పడతా, చాలా బాగా రుచిగా వచ్చినాయండి. ఇంతవరకు మీరు చూశారంటే నేను చేసిన అరటికాయ గారెలు మీకు నచ్చే ఉంటాయి. కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ఫాలో అవ్వండి, ఒక లైక్ చేయండి. ఎలా ఉండి వండుకొని తిని కామెంట్ బాక్స్లో పెట్టండి. కొత్త సరి వంటతో మీ ముందుకి మళ్ళీ వస్తాను. వెళ్ళేటప్పుడు ఒక లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకో మావా.